గురుని మహిమా జగములతోను నిలమై కోసనే మాయే మాయే చూసలేవ రోజు నీకు సప్తమన్న తీరదాయే చూసలేవ రోజు నీకు సప్తమన్న తీరదాయే చూసలేవ సప్తమన్న తీరదాయే చూసలేవ రోజు నీకు సప్తమన్న తీరదాయే హచ్చిపోయే బాటగలండి కరుణ చేత హచ్చిపోతే మారమండి అలాంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం సభలు పెట్టి మనం మాట్లాడుకుంటామంటే దీక్షితుల వారి యొక్క పుణ్యమే, వారు చేసినటువంటి ఆ ఫలితమే ఈరోజు మనకు ఈ సాంప్రదాయ బోధ మనకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క ఎందుకంటే ఈ బోధ దొరకాలంటే మనకి ప్రబోధ అందాలంటే మరి ఇక్కడ గురుమూర్తి చూపకుండిన పరిపూర్ణమెట్లు తనకు ప్రత్యక్షమవురా, గురుమూర్తి చూపిని నీవు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా, చూస్తూనే ఎరుక. పరిపూర్ణ బోధ మనకు లభ్యం కావాలంటే ఇక్కడ గురువు ముఖ్యం, గురువు కావాల్సిందే. గురుసేవ చేయకుండా ఉన్నట్టయితే ఈ యొక్క ప్రబోధ స్థితి తెలియదు, వారికి ఈ జన్మరహితం కాదు అనేటటువంటిది నిర్మాణం